కలువరి గిరిలోనా తులువలు మగుమాకై కలువరి గిరిలోనా తులువలు మగుమాకై శ్రమనొందినావయ్యా వెలుగొందినావయ్యా శ్రమనొందినావయ్యా వెలుగొందినావయ్యా కలువరి గిరిలోనా పాపము చేసినదెవరో ఎవరోని మనుషులేగా పలుకాకి చేష్టలతో నిన్ను శ్రమనొందించిరిగా ఇలా పాపము చేసినదెవరో ఎవరోని మనుషులేగా పలుకాకి చేష్టలతో నిన్ను శ్రమనొందించిరిగా విసికించియు శృతి మించియు విసికించియు శృతి మించియు చేశారు పాపములు వేశార నిన్ను సిలువా చేశారు పాపములు వేశార నిన్ను సిలువా కలువరి గిరిలోనా. Praise the Lord, hallelujah, good morning, welcome to this morning devotions. ఈ ఉదయ కాలానికి చెందిన ఈ ధ్యానాలకి మీకు ఆహ్వానాన్ని పలుకుతూ ashes to beauty, బూడిద నుంచి అందానికి, అంటే pain to relief, sickness to health, shame to glory, weakness to strength. ఈ విషయాలు మనం గమనిస్తున్నాం ఈ డివోషన్లో. ఇది ప్యాషన్ వీక్ కాబట్టి నేను నిన్న చెప్పినట్టు మనం 8 రోజులు యేసు ప్రభు మందిరంలోకి ఎంటర్ అయినప్పుడు, మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ సొలొమోను గాడిద మీద వెళ్ళి ఆయన్ని రాజుగా ఎలాగా చేశారో అదే దృశ్యం ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఆయన గాడిద మీద సవారీ చేసి ఆయన మందిరంలోకి వెళ్ళాడు అంటే ప్రోగ్రామ్ ఏంటి అంటే లోపలికి వెళ్ళి నేనే ఇజ్రాయెల్కి రాజుని అని ఆ రాజ్యాన్ని ఇనాగరేట్ చేయడానికి ఒక అనౌన్స్మెంట్ చేయాలి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు లోపలికి వెళ్ళారో, తన తండ్రి గృహాన్ని వీళ్ళు మార్కెట్గా మార్చేశారో అప్పటికే విసిగిపోయాడు. 3.5 years అయిపోయింది, 3.5 సంవత్సరాలు అయిపోయింది. చూశాడు ఇంకా ఏ రాజ్యాన్ని అయితే స్థాపించాలో వీళ్ళు ఆయన్ని మెస్సాయాగా నమ్మట్లేదు కాబట్టి చూసి వాళ్ళు ఇంకా దేవుని కృప ఉన్న ఆ లిమిట్లు దాటిపోయిన తర్వాత ఇంకా కృపని పోగొట్టుకున్నట్టే వాళ్ళు. కాబట్టి ఆయన ఆ మిషన్ని అబార్ట్ చేసేసాడు, ఆ మిషన్ని ఆయన ఆపేశాడు. ఆ రాజ్యాన్ని వాళ్ళ ఆ మధ్యలో స్థాపించడానికి ఆయన ఇంకా ఒప్పుకోలేదు. సో అక్కడి నుంచి ఒక 8 రోజులు మనకి కనిపిస్తుంది. అక్కడి నుంచి ఆయన మందిరంలో వాళ్ళని ఎదుర్కొన్న సన్నివేశాలు, తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నేను వెళ్ళిపోతున్నాను, రెండో రాకడలో ఏం జరగబోతుంది అన్న విషయాలు చెప్పిన తర్వాత సిలువలోకి ఆయన వెళ్ళిపోయి తర్వాత పునరుద్ధానుడైన ఈ 8 రోజులు ప్యాషన్ వీక్లో మనం గుడ్ ఫ్రైడే వరకు, దాని తర్వాత ఈస్టర్ వరకు ఈ డివోషన్స్ని మనం చూస్తున్నాం. ఈ 8 రోజుల్లో చాలా ప్రాముఖ్యంగా 3 విషయాలు నేను చెప్తున్నాను. నెంబర్ 1, యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చాడు? ఆయన యూదుల కొరకు వచ్చాడు. 2, యూదులకి ఏం జరిగిన తర్వాత మనకేం జరిగింది. 3వది
రైట్. ఈ మూడు విషయాల్లో మనం 8 రోజుల్లో చూడాల్సిన విషయం ఏంటి అంటే, యేసు ప్రభు యూదుల కొరకే వచ్చాడు అని, వచ్చిన తర్వాత వాళ్ళు మెస్సాయాగా ఆయన్ని నమ్మలేదు అని, మెస్సాయాగా ఎప్పుడైతే నమ్మలేదో ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళకి చెందాల్సిన కొన్ని చాలా ప్రాముఖ్యమైన ఒక 8 విషయాలు 8 రోజుల్లో, ఆ 8 విషయాలు ఆయన ఒక్కొక్కటి వాళ్ళ దగ్గర నుంచి ఎలాగ తొలగించేశాడు, ఎలాగ తీసేశాడు. సో తీసేసి ఎవరికి ఇచ్చారు అన్న చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఈ రెండో రోజు ఇంకొక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. ఆయన యూదుల కొరకే వచ్చాడు అన్న ఒక విషయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. These 12 Jesus sent out with the following instructions. 12 మందిని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బయటికి పంపించాడంట. డూ నాట్ గో టు జెంటల్స్, అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు. ఆర్ ఎంటర్ ఎనీ టౌన్ ఆఫ్ ద సమారిటన్స్, సమరీల్ పట్టణాలకి, ఆ విలేజెస్కి, ఆ గ్రామాలకి మీరు వెళ్ళొద్దు. గో రాదర్ టు ద లాస్ట్ షేప్ ఆఫ్ ఇజ్రాయెల్, నశించిపోయిన గొర్రెల యొద్దకే, అంటే ఇజ్రాయిల్ గొర్రెల యొద్దకే ఇజ్రాయిల్ దగ్గర నశించిపోయిన ఆ ఇజ్రాయిల్ని నేను రక్షించడానికి నేను వచ్చాను కాబట్టి అక్కడికే వెళ్ళండి అన్నది ఇంకొక ప్రూఫ్ మనకి. సో ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని అవుట్ రైట్గా చెప్పేశాడు యేసు. అన్యుల దగ్గరికి, సమరయుల దగ్గరికి వెళ్ళొద్దు అని అవుట్ రైట్గా చెప్పాడు. కానీ ఏం జరిగింది? ఆయన ఆ ఇజ్రాయెల్ దేశస్తుల దగ్గరికే వచ్చాడు, ఆయన సొంత ప్రజల దగ్గరికే వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. కానీ వాళ్ళు ఆయన్ని మెస్సాయాగా వాళ్ళు తిరస్కరించేశారు. ఎప్పుడైతే తిరస్కరించారో ఆయన ఒక విషయాన్ని తీసేశాడు. నేను చెప్పాను, దేవుని రాజ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసేసాడని. ఈరోజు రెండో విషయం, ఏ విషయాన్ని ఆయన తీసేశాడో అన్నది చూద్దాం. రెండో విషయంలో మనం చూసేది ఏంటంటే మత్తయి సువార్త నెక్స్ట్ అధ్యాయంలో 22వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు మనం చదివితే అక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. తండ్రి రాజు ఆయన ఒక విందుని పెట్టాడు. ఆ విందులో ఆయన సొంత ప్రజలందరినీ ఆహ్వానించడానికి తన మెసెంజర్స్ని, సర్వెంట్స్ని, సేవకుల్ని బయటికి వెళ్ళి వాళ్ళని పిలుచుకురండి అని చెప్పాడు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళారో వాళ్ళు ఎవరైతే ఇన్వైట్ ఇస్తున్నారు చూడండి అక్కడికి ఆ విందుకు రావాలో, వాళ్ళు మేము విందుకు రామని చెప్పేశారు. ఎప్పుడైతే విందుకు రామని తెలిసిపోయింది ఆ తండ్రికి, ఆ రాజుకి, అప్పుడు ఆయన ఏమంటాడు అంటే, సరే ఒక పని చేయండి, వీధుల్లోకి వెళ్ళిపోయింది, ఎవరున్న వాళ్ళని విందుకు తీసుకొచ్చేయండి అని చెప్తాడు. సో ఎప్పుడైతే వీళ్ళందరూ విందుకి, స్ట్రీట్స్లో ఉన్నవాళ్ళు, వీధుల్లో ఉన్నవాళ్ళు, మేబీ అడుక్కునే వాళ్ళు, ఎవరైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అందరూ విందుకు వచ్చేస్తారు. సో మొదటిగా ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎందుకు తిరస్కరించారు? వాళ్ళు ఎవరు అంటే ఆ ఉపమానం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మొదటిగా రావాల్సిన వాళ్ళు యూదులు, కానీ ఆ యూదులు ఆయన్ని తిరస్కరించేశారు. సో ఉపమానం ద్వారా చెప్తున్నారు, నా ప్రజలు నన్ను వాళ్ళు తిరస్కరించారు కాబట్టి నేను ఈ ఆహ్వానాన్ని అందరికీ ఓపెన్ చేసేసాను, అన్యులకి ఓపెన్ చేసేసాను. సో ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, రోగులు, లేకపోతే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా యేసు ప్రభు మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, విందుకి రావడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే విందు జరుగుతూ ఉన్నదో ఆ తండ్రి రాజు అలాగా ఆ విందులో ఉన్న వాళ్ళని చూసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఒకడు సరైన డ్రెస్లో లేడు, ఆ వెడ్డింగ్ డ్రెస్లో లేడు, ఆ వివాహానికి రావాల్సిన సరైన బట్టల్లో లేడు వాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు అంటే, లేకపోతే ఆ రాజు ఏమంటాడు అంటే, వీడిని తీసుకెళ్ళి చీకటి గదిలో పడేయండి, సరైన డ్రెస్లో రాలేదు అంటే మనం విందుకి ఆహ్వానించబడ్డాం, కానీ విందులోకి మనం ఎలాగ వెళ్ళాలి అంటే చివరికి యేసుప్రభు మనల్ని అందరినీ తీసుకువెళ్ళక ముందు మనం ఎలాగ అడ్రస్ చేయాలి, లేకపోతే ఎలాగ అటెండ్ అవ్వాలి అంటే శ్రేష్టమైన బట్టలతో, శ్రేష్టమైన లక్షణాలు ధరించి, శ్రేష్టమైన లక్షణాలు అంటే ఆ శ్రేష్టమైన లక్షణాలు దేంతో మొదలవుతాయి అంటే మనం రక్షణ పొందాలి, నీతి వస్త్రాలు వేసుకోవాలి, అంటే నీతి అనేది ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఆటలతో మనం లేవనెత్తబడతాం, ఆటలతో మనం ర్యాప్చర్ అవుతాం, ఆటలతో దేవుని రాజ్యంలోకి వెళ్తాం. అయ్యి మనకి డ్రెస్, అది వెడ్డింగ్ డ్రెస్. ఆ వెడ్డింగ్ డ్రెస్ అనే ఆ కోడ్తో మనం ఉంటే అప్పుడు ఆ చీకటి గదిలోకి వెళ్ళకుండా ఆ విందులో మనం ముందుకు కొనసాగిపోతాం. సో వాళ్ళు ఏది పోగొట్టుకున్నారు అంటే ఆ విందుని పోగొట్టుకున్నారు, ఆ సెలబ్రేషన్ని పోగొట్టుకున్నారు. కానీ ఆ సెలబ్రేషన్, ఆ విందుని ఇంకా రారని చెప్పారు కదా, మనకి ఓపెన్ చేసేసారు.
సో ఆ విందు మనకు వచ్చింది. ఏది తీయబడ్డదంటే విందు తీయబడ్డది. ఆ విందు మనకు వచ్చింది, ఆ సెలబ్రేషన్ మనకు వచ్చింది, ఆ జాయ్ మనకు వచ్చింది, ఆ ఆపర్చునిటీ దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మొదటిగా దేవుని రాజ్యాన్ని తీసేసాడు, ఆ రాజ్యాన్ని మనకిచ్చాడు. తర్వాత ఆయన ఆ విందు అందరికీ యూదులకు ఆహ్వానించాడు, వాళ్ళు తిరస్కరించేశారు. సో వాళ్ళకి స్టాప్ చేసేసి ఆ విందుని, ఆ సెలబ్రేషన్ని, ఆ జాయ్ని, ఆ ఆనందాన్ని మనకిచ్చాడు. సో ఐ రిక్వెస్ట్ యూ టు మెడిటేట్ ఆన్ దిస్. వీటి మీద మెడిటేట్ చేయండి. వాళ్ళు పోగొట్టుకున్నారు, మనం పొందుకున్నాం. అది పరిశుద్ధుడైన పౌలు రోమిల్ రాసిన పత్రికలో ఏమంటాడు అంటే, దేవుడు వాళ్ళ దగ్గర నుంచి తీసేసి మనకిచ్చాడు. మనం గొప్పవాళ్ళం అని కాదు, కానీ వాళ్ళకి అసూయ పుట్టించటానికి, వాళ్ళని దేవుడి వైపుకి తిప్పుకుంటానికి. కానీ అదంతా తాత్కాలికంగా అయిన ఒక విషయం అది. సో టెంటేటివ్గా దేవుడు అది చేసిన పని అది. సో మనం ప్రభుకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వెడ్డింగ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ, థ్యాంక్ యూ హోలీ గాడ్ ఫర్ దిస్ జాయ్ అండ్ సెలబ్రేషన్స్ అని ఈ ప్యాషన్ వీక్లో మనం మెడిటేట్ చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, బహుగా దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రోజంతా విషయాలు ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహింపరుస్తున్నాం. ప్రభు, విందులోకి మమ్మల్ని ఆహ్వానించాం, మేము వచ్చాం. సరైన వెడ్డింగ్ కోడ్తో వచ్చేలాగా మాకు సహాయం చేయండి. నీ నామాన్ని మహింపరుస్తున్నాం. ఈరోజు అంతా ఈ విషయాలు ధ్యానించేలాగా సహాయం చేస్తామంటూ నీ నామాన్ని మేము మహింపరుస్తూ యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.